మనందరికీ కొన్ని గుర్తులుంటాయి కదా, అలాగే దేశాలకు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఆ చిహ్నాల వెనకున్న వ్యక్తుల కథలు మనకు తెలియకుండానే మరుగున పడిపోతాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథనే తెలుసుకోబోతున్నాం. మన జెండా వెనుకున్న మనం దాదాపు మర్చిపోయిన ఒక హీరో కథ. ఈ ఒక్క మాట వెనుక ఎంత పెద్ద కథుందో తెలుసా? భారతదేశానికి ఒక గుర్తింపును, ఒక చిహ్నాన్ని అందించిన ఆ వ్యక్తి పింగళి వెంకయ్య. ఆయన కథ ప్రతి ఒక్కరికీ తెలియాలి. సరే, అసలీ కథ ఎక్కడ మొదలైంది? ఒక సైనికుడికి దేశం మొత్తానికి ఒక జెండా కావాలన్న ఆలోచన అసలు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటి? పింగళి వెంకయ్య గారు 1876లో ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే, అంటే చాలా చిన్న వయసులోనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారన్నమాట. అలా ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధానికి వెళ్లారు. అలా అక్కడికి వెళ్లడమే ఆయన జీవితాన్ని, ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడ ఆయన కళ్లతో చూసిన ఒక దృశ్యం మనసులో బలంగా నాటుకుపోయింది. మన భారత సైనికులు వాళ్ళ సొంత దేశం కోసం కాకుండా బ్రిటిష్ వాళ్ల జెండా అయిన యూనియన్ జాక్కి సెల్యూట్ చేయడం. అది చూసి ఆయనకనిపించింది, మనకంటూ ఒక సొంత జెండా, ఒక గుర్తింపు లేదా అని. ఆ క్షణంలో పుట్టిన ఆలోచనే ఒక మహాసంకల్పంగా మారింది. ఒకే ఒక్క మనిషి కొన్ని కోట్ల మంది ప్రజల్ని ఏకం చేసే ఒక జెండాని తయారు చేయగలడా? ఈ ప్రశ్నే పింగళి వెంకయ్య గారి ప్రయాణానికి నాంది పలికింది. ఇక ఆయన తన కలను నిజం చేసే పనిలో పడ్డారు. ఒక దేశపు గుర్తింపుని ఒక జెండాలో ఇమడ్చడం, అదంతా సులభం కాదు కదా. మరి ఎలా సాధ్యమైందో చూద్దాం. ఇదేదో ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనో జరిగింది కాదు. ఆయన ఏకంగా 30 దేశాల జెండాల గురించి రీసెర్చ్ చేశారు, వాటిని అధ్యయనం చేశారు. మన సంస్కృతి, మన చరిత్ర, మన విలువలలో ఆ జెండాకి మూలాలుండాలని బలంగా నమ్మారు. ఎన్నో నమూనాలు తయారుచేసి గాంధీజీలాంటి పెద్ద పెద్ద నాయకుల ముందు పెట్టారు. అలా ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత మనందరం చూస్తున్న ఈ త్రివర్ణ పతాకం అనే ఆలోచనకి ఒక రూపమొచ్చింది. చూడండి, మన జెండా అంటే కేవలం 3 రంగుల గుడ్డ కాదు. ప్రతి రంగు, ప్రతి అంశం వెనుక ఒక లోతైన అర్థముంది. ఈ పట్టికలో చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, సత్యానికి, ఇంకా ఆకుపచ్చ శ్రేయస్సుకు, అభివృద్ధికి సంకేతం. ఇక మధ్యలో ఉన్న ఆ అశోకచక్రం, అది ఎప్పుడూ ఆగిపోని ప్రగతికి గుర్తు. అంటే మన దేశం ఎప్పుడూ ముందుకు సాగాలనే ఆకాంక్ష. ఎంత అద్భుతమైన ఆలోచన గదా! అయితే పింగళి వెంకయ్య గారి కథ కేవలం మన జాతీయ పతాకం రూపకల్పనతోనే ఆగిపోలేదు. ఆయన వ్యక్తిత్వం దానికి ఎన్నో రెట్లు గొప్పది. ఆయనని ఒక మాటలో వర్ణించడం చాలా కష్టం. ఆయన ఒక భూగర్భ శాస్త్రవేత్త, ఒక వ్యవసాయవేత్త. అంతేకాదు, ఆయనకు ఎన్నో భాషలు తెలుసు. అందుకే ఆయన ఒక గొప్ప భాషావేత్త కూడా. ఒక విద్యావేత్తగా, ఒక రచయితగా తన జ్ఞానాన్ని ఎప్పుడూ ప్రజలకే పంచారు. చూసారా, ఆయన జీవితం కేవలం జెండాకి మాత్రమే పరిమితం కాలేదు. అది జ్ఞానానికి, దేశసేవకు అంకితమైన ఒక గొప్ప ప్రయాణం. ఇంత గొప్ప వ్యక్తి, దేశానికి ఇంత చేసిన వ్యక్తి జీవితం చివరి రోజుల్లో సంతోషంగా గడిపి ఉంటారని మనందరం అనుకుంటాం కదా. కాని నిజం చెప్పాలంటే పింగళి వెంకయ్య గారి జీవితంలో చివరి అధ్యాయం చాలా బాధాకరమైనది, విషాదకరమైనది. ఇది ఎంత విచిత్రమో, ఎంత విషాదమో ఆలోచించండి. ఒక దేశం మొత్తానికి ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి తన చివరి రోజుల్లో ఎలాంటి గుర్తింపు లేకుండా అజ్ఞాతంలో బ్రతికారు. చెప్పాలంటే చాలా పేదరికంలోనే కన్నుమూశారు. సంవత్సరం 1963. ఆ సమయంలో మన జెండా దేశం నలుమూలలా గర్వంగా ఎగురుతోంది. కాని దాన్ని సృష్టించిన మహానుభావుడు మాత్రం ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిజమే, ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు. కాని ఆయన స్ఫూర్తి, ఆయన వారసత్వం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ప్రతిసారీ మన త్రివర్ణ పతాకం ఆకాశంలో రెపరెపలాడుతున్నప్పుడు అది ఆయన దార్శనికతనే మనకు గుర్తుచేస్తుంది. భారతదేశ ప్రజలందరినీ కలిపి ఉంచే ఒక ఆశాకిరణం ఆ జెండా. మనం జెండాను ఎగరేస్తాం, దానికి వందనం చేస్తాం, గౌరవిస్తాం. కాని ఆ జెండా వెనుకున్న ఆ వ్యక్తిని, ఆ త్యాగాన్ని మనం గుర్తుంచుకుంటున్నామా? కేవలం జెండాను గౌరవిస్తే సరిపోతుందా?